ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేయుచున్నాను. దేవుని ఉచిత కృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితాల్లో పొడిగించిన విధానాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిద్దాం. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతాను. నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే అపోస్తులుడైన పేతురు శ్రమపడుతున్న క్రైస్తవ విశ్వాసిగా చెప్పుతున్న మాట ఏంటంటే, శ్రమల వలన మీరు దేవుని మహిమను చూస్తారు. నశించిపోయే సువర్ణము అగ్ని వలన పరీక్షింపబడుతుంది కదా, అలాగే విశ్వాసము దేని వలన పరీక్షించబడాలి? మనము దేవుని మీద ఆధారపడ్డామా? దేవుని మీద నిలబడ్డామా? దేవుని మీద ఆధారపడి ఉందా మన విశ్వాస జీవితం? అంటే మన జీవితాల్లో శ్రమలు రాక తప్పవు, మన జీవితాల్లో శోధనలు ఎదుర్కోక తప్పదు. క్రైస్తవ విశ్వాస జీవితం శ్రమానుభవంతో కూడినది. ఈ శ్రమల్లో మన విశ్వాసం ఎంతో తెలిసిపోతుంది. ఈ యొక్క శోధనలో మన విశ్వాసం దేవుని మీద ఆధారపడేదిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. దేవుని బిడ్డలమైన మనము ఈ లోకములో మన అమూల్యమైన విశ్వాసం పెంపారం చేసుకోవటానికి శ్రమలు మన జీవితంలో, పరీక్షలు మన జీవితంలో వస్తాయి. ఉదాహరణకు మనందరికీ తెలుసు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు బబిలోను చెరలో ఉన్నప్పుడు వారు నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమ, ఆ ప్రతిమకు వారు సాష్టాంగ నమస్కారం చేయకపోవటం, ఆ వార్తను నెబుకద్నెజరు మహారాజు విని వారిని అగ్నిగుండంలో పడవేయాలని అగ్నిగుండం ముందు నిలబెట్టినప్పుడు అక్కడ ఒక అమూల్యమైన విశ్వాసాన్ని వారు వ్యక్తపరుస్తారు. ఓ నెబుకద్నెజరు మహారాజా, నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. కారణం ఏంటి? ఈ అగ్నిగుండము నుంచి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఈరోజు షద్రక్, మేషక్, అబేద్నెగోకు ఉన్న విశ్వాసం మన జీవితంలో ఉందా? అగ్ని వంటి మహాశ్రమలు నీ జీవితంలో వచ్చినప్పుడు, క్రైస్తవునిగా సద్భక్తితో బ్రతికే నీ జీవితంలో శ్రమ సంభవించినా, శోధన సంభవించినా, పరీక్ష నీ జీవితంలో ఎదురైందా? అగ్ని వంటి శ్రమ షద్రక్, మేషక్, అబేద్నెగో ముందు ఉన్నది. అగ్నిగుండం ముందు ఉంది, కానీ రాజాజ్ఞకు భయపడలేదు, అగ్నిగుండానికి భయపడలేదు. వారు భయపడినది జీవం కలిగిన దేవునికి. వారు విశ్వాసం ఉంచింది జీవం కలిగిన దేవుని మీద. వారి విశ్వాసం పరీక్షింపబడింది, వారు జయ జీవితం పొందారు. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడే, ఒకవేళ నీ జీవితంలో పరీక్ష కాలం మొదలైందేమో, ఆ పరీక్షలో నీవు నెగ్గాలని దేవుని చిత్తమై ఉంటున్నది. ఆ పరీక్షలో నీ విజయం సాధించాలని దేవుని సంకల్పమై ఉంటున్నది. నీ విశ్వాసం శ్రమల వలన పరీక్షింపబడాలా. పరీక్షింపబడితేనే నీవు ఆశీర్వదింపబడతావు. కనుక శ్రమ కలిగిందా? అగ్ని వంటి మహాశ్రమల్లో నీవు కాలుతున్నావా? భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, మహాగణుడా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో తండ్రి, మా విశ్వాసం బలపడటానికి, మా విశ్వాసం పరీక్షింపబడటానికి అగ్ని వంటి మహాశ్రమలు మా జీవితంలో వచ్చినప్పుడు ఆ శ్రమల్లో మేము నిలిచిన వారమై ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని షద్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క బలమైన విశ్వాసం
చక్కని మాదిరి మా జీవితంలో చూపినందుకు ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.